వెల్కమ్ టు వన్ మోర్ పాండిచ్చేరి బ్లాగ్. ఇదే లాస్ట్. సో ఈరోజు అయితే చున్నాంబర్ బోట్ హౌస్ నుంచి మనం ప్యారడైజ్ బీచ్కి వెళ్తున్నాము. పాండిచ్చేరి టౌన్ నుంచి ఇక్కడికి 8 to 10 kilometers అలా ఉంటుంది డిస్టెన్స్. మనం అక్కడ నుంచి డైరెక్ట్ చున్నాంబర్ బోట్ హౌస్ అనేసి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు ఈ లొకేషన్ వస్తుంది అనమాట. ఇక్కడ వరకు వచ్చేసాక ఇక్కడ నుంచి మనం బీచ్కి వెళ్ళాలంటే మధ్యలో బోట్ రైడ్ ఒకటి ఉంటుందన్నమాట. సో ఇదంతా ప్యారడైజ్ చున్నాంబర్ బోట్ హౌస్ పార్కింగ్ ఏరియా. సో ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చేసేసి మనం ఫస్ట్ అయితే ఇక్కడ పార్కింగ్ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్స్కి టికెట్ ప్రైజెస్ ఇచ్చారు చూడండి. 354, 260 రూపీస్. స్పీడ్ బోట్ అయితే 2000+ ఇట్లా. ఇక్కడైతే ఈ టికెట్స్ ఇవ్వరు, కానీ ఓన్లీ పార్కింగ్ టికెట్స్ మాత్రమే ఇస్తారు. పర్ టూ వీలర్ వెహికల్ అయితే మనకు 50 రూపీస్ తీసుకుంటారనమాట పర్ వెహికల్. సో ఇక్కడ నుంచి ఫస్ట్ పార్కింగ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. లోపల మనకు బోట్ రైడ్కి టికెట్ కౌంటర్ ఉంటుందన్నమాట. ఇక్కడంతా కూడా టికెట్ కౌంటర్ ఉంటుంది. మనం ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి బోట్ ఎక్కాలన్నమాట. సో మేము తీసుకున్నది అయితే 300 రూపీస్ మోటార్ బోట్ టికెట్ అనమాట. సో మన ముందు కనిపిస్తుంది కదా, ఇదే మేము ఎక్కబోయే బోట్. సో ఫస్ట్ అయితే పైకి వెళ్ళాను, ఎలా ఉందో చూడడానికి అనేసి. పైన అంత వ్యూ కనిపించదు, వాటర్ దగ్గరగా ఉన్నట్టు ఉండదు అనేసి మళ్ళీ పైన అంతా ఇలా రౌండ్ వేసేసి మళ్ళీ కిందకు వచ్చేసాను అన్నమాట. సో కిందకు వచ్చిన తర్వాత మేము కింద కూర్చొని ఇంకా మోటార్ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి. ఈ బోట్ రైడ్ అంతా కూడా మనకు 25 to 30 minutes అలా ఉంటుంది చున్నాంబర్ బోట్ హౌస్ నుంచి ఐలాండ్కి వెళ్ళడానికి. సో ఇది ఐలాండ్, ఈ ప్యారడైజ్ బీచ్ యొక్క ఐలాండ్ అనమాట. ఇక్కడ డ్రాప్ చేసేస్తారు బోట్. మనం ఇక్కడ నుంచి ఇంక ఇదంతా మనకు ఇటువైపు అంతా బీచ్ ఉంటుంది. సో ఇది మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి చాలా వేడిగా అనిపించింది. కొంచెం మాన్సూన్ సీజన్లో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇలాంటి సీజన్స్లో వెళ్తే కొంచెం చల్లగా ఉంటుంది. చూడండి ఎండ ఎంతగా కనిపిస్తుందో.
ఉన్న బీచెస్ అన్నిటికంటే ఇది కొంచెం క్లీన్గా కనిపిస్తుంది. సో ఎండ అయితే ఎక్కువగానే ఉంది, కానీ ఖచ్చితంగా బీచ్ విజిట్ చేయాలనేసి మేము ప్యారడైస్ బీచ్ని అయితే అస్సలు మిస్ అవ్వలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఎండ తక్కువగా ఉండింటే ఇంకా బాగుండేది. సో ఇదంతా కూడా ప్యారడైస్ బీచ్ ఐలాండ్ అనమాట. ఇక్కడ మనకి కూల్ డ్రింక్స్, కోకోనట్ వాటర్ ఇలాంటివి దొరుకుతాయి. బట్ మనకంటే మనం తెచ్చుకుంటే ఇంకా బెటరు. సో ఇక్కడ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో ఇదంతా కూడా ప్యారడైస్ బీచ్ చూసేయండి.